Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ త్రివేది, German language trainer and tutor. Okay, without wasting time, let's get into today's video. Let's get. టైం ఎంత అయింది? 10 అయిందండి. అబ్బా 10 అయిందా? అబ్బాయి అబ్బాయి కొడతాడు. ఇవాళ మనము జర్మన్లో టైం ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఓకే, టెల్లింగ్ టైమ్ ఇన్ జర్మన్. ఓకే, సో జర్మన్లో టైం చెప్పాలంటే ఫస్ట్ నెంబర్ తెలిసి ఉండాలి. ఒకవేళ మీరిగిన నెంబర్స్ తెలియకపోతే నా ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో అది ఐకార్డ్లో పెట్టాను. ఫస్ట్ వెళ్ళి నెంబర్స్ ఒకసారి నేర్చుకొని తర్వాత ఈ క్లాస్ వినండి. ఆల్రైట్, సరే. జర్మన్లో టైం చెప్పాలంటే మనం ఫస్ట్ కొన్ని వర్డ్స్ నేర్చుకోవాలి. ఆ వర్డ్స్ కరెక్ట్గా మనం మెమొరైజ్ చేస్తే మనకు టైం చెప్పడం అనేది ఈజీ అవుతుంది. ఒకసారి స్క్రీన్ చూడండి. ఒకసారి స్క్రీన్ చూసి నేను చెప్పినవి మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే, అసిస్ట్. అసిస్ట్ అంటే ఇట్ ఈస్. అసిస్ట్, రిపీట్ ఆఫ్టర్ మీ. అసిస్ట్. ఉవర్. ఉవర్ అంటే క్లాక్. ఉవర్ అంటే క్లాక్. 8 o'clock 9 o'clock అంటాం కదా. ఉవర్, రిపీట్ ఆఫ్టర్ మీ. ఉవర్. ఫియర్టెల్. ఫియర్టెల్ అంటే 15 minutes, క్వార్టర్. ఫియర్టెల్ అంటే క్వార్టర్. హల్బ్. హల్బ్ అంటే హాఫ్. హల్బ్ అంటే హాఫ్. నెక్స్ట్ ఫోర్. ఫోర్ అంటే 2 లేదంటే బిఫోర్ అని అర్థం. మనం 3:45 అంటాం, చూసావా? 3:45, 15 minutes to 4. సో 4 అంటే 2 అని అర్థం అనమాట. ఓకే, నాహ్. నాహ్ అంటే పాస్ట్. 10 past 15, 15 minutes after 10. నాహ్. నాహ్ అంటే ఆఫ్టర్. నెక్స్ట్ గెస్టన్. గెస్టన్ అంటే ఎస్టర్డే. గెస్టన్ అంటే ఎస్టర్డే. హొయిటే అంటే టుడే. గెస్టన్ అంటే ఎస్టర్డే, హొయిటే అంటే టుడే. మోర్గన్. మోర్గన్ అంటే టుమారో. చాలా మందికి డౌట్ వస్తుండొచ్చు, మార్గన్ అంటే మార్నింగ్ కదా సార్, మళ్ళీ వాళ్ళు టుమారో అంటున్నారు. రైట్, మీరు చెప్పేది కూడా కరెక్టే. ఎం క్యాపిటల్ ఉంటే అది మార్నింగ్, ఎం స్మాల్ ఉంటే అది టుమారో. జర్మన్లో మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, నౌన్స్ అంటే ఆల్వేస్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. నౌన్స్ ఎప్పుడైనా కానీ క్యాపిటల్ లెటర్లో ఉంటాయి. అందుకే మార్గన్ అంటే ఎం క్యాపిటల్ ఉంది కాబట్టి అక్కడ అది మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇక్కడ మార్గన్ అంటే ఎం స్మాల్ ఉంది, ఇది అడ్వర్బ్, టెంపరల్ అడ్వర్బ్. ఎం స్మాల్ ఉంది కాబట్టి ఇది టుమారో. ఓకే, నెక్స్ట్ ఫోర్ గెస్టన్. ఫోర్ గెస్టన్. ఫోర్ అంటే ఏమన్నాం? బిఫోర్ అన్నాం. బిఫోర్ గెస్టన్ అంటే ఏంటి? గెస్టన్ అంటే ఎస్టర్డే. ఫోర్ గెస్టన్ అంటే బిఫోర్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే. ఫోర్ గెస్టన్, డే బిఫోర్ ఎస్టర్డే. యుబమోగన్. యుబమోగన్. నెక్స్ట్ వన్ ఏంటి? యుబమోగన్. టుమారో తర్వాత వచ్చేది ఏంటి? డే ఆఫ్టర్ టుమారో, అది యుబమోగన్. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే 10 o'clock. 10 o'clockను జర్మన్లో చెప్పాలనుకో, ఇట్ ఈస్ 10 AM. Es ist 10 Uhr. Es ist 10 Uhr. Es అంటే ఇట్, ist అంటే ఈజ్, 10 అంటే 10, Uhr అంటే క్లాక్. Es ist 10 Uhr. ఓకే, 10:15. 15 ఏమంటారు? క్వార్టర్ ఏమంటారు? ఫియర్టెల్. ఓకే, 10 past 15. 10 past 15. So Viertel nach 10. Es ist Viertel nach 10. Next 10:30.
10:30 అంటే 13 ఏమంటారు? నెంబర్స్ గుర్తున్నాయి కదా లాస్ట్ క్లాస్వి. 13 ఏమంటారు? ద్రైసిక్. ఓకే, 10:13 ఏమంటారు? సేనువర్ ద్రైసిక్. సేనువర్ ద్రైసిక్. అసిస్ట్ సేనువర్ ద్రైసిక్. నెక్స్ట్ 10:45. 10:45 అంటే ఏంటి? 11:45 కదా, 15 minutes to 11. 10:45 అంటే అంతే కదా. Viertel for elf. Viertel for elf అంటే 10:45. నెక్స్ట్ 12 PM అంటే 12. అసిస్ట్ 12 hour. జర్మన్స్ ఏంటంటే కింద ఆఫీస్లో అయితే, ఎస్పెషల్లీ ఆఫీస్లలో ప్రొఫెషనల్గా అయితే కింద దే ప్రిఫర్ 24 hours టైమ్ జోన్. 24 hours ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు 2 PM అనుకో, మనము 2 PM అంటే మధ్యాహ్నం 2 గంటలు ఆడతాం. జర్మన్స్ ఏం చెప్తారంటే 14 hours 14 hours. 4 PM అంటే 16 hours. 5 PM అంటే 17 hours. సో ప్రొఫెషనల్గా ఆఫీస్లలో దే ప్రిఫర్ 24 hours టైమ్ జోన్. నార్మల్గా కొలోకియల్ లాంగ్వేజ్లో వాళ్ళు ఈవినింగ్ 2 PM 3 PM మనలాగా చెప్తారు, కానీ ప్రొఫెషనల్గా అయితే దే ప్రిఫర్ 24 hours టైమ్ జోన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 2 PM. 2 PM అంటే ఏంటి? అసిస్ట్ 14 hours. 14 అంటే 14 hours. అసిస్ట్ 14 hours. ఓకే, నెక్స్ట్ చూడండి 4 PM. 4 PM అంటే అసిస్ట్ 16 hours. అసిస్ట్ 16 hours. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. 10:30 ఏదైతే ఉందో జర్మన్స్ 2 రకాలుగా చెప్పొచ్చు దాన్ని. ఒకటి 10:30, ఇంకోటి 30 minutes to 11. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, సో 10:30ని ఏమంటారంటే సేనువర్ ద్రైసిక్, అది ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి అసిస్ట్ హాల్బ్ ఎల్ఫ్. అసిస్ట్ హాల్బ్ ఎల్ఫ్. హాల్బ్ ఎల్ఫ్ అంటే 30 minutes to 11 అంటే 10:30. హాల్బ్ ఎల్ఫ్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి 11:30 అనుకుంటుంటారు. నో, అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, హాల్బ్ ఎల్ఫ్ అంటే 30 minutes to ఎల్ఫ్ అని అర్థం. 30 minutes to 11, నథింగ్ బట్ 10:30 అని అర్థం. ఓకే, ఆల్ రైట్. ఇంతవరకు చూసారంటే మీకు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. టైం ఎలా చెప్పాలో మీకు అర్థమైందంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా జర్మన్లో టైం ఎలా చెప్తారో నేర్చుకుంటారు. ఓకే, A1 ఎగ్జామ్లో చాలా 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 ఇంపార్టెంట్. బ్రిటన్లో తప్పకుండా ఒకటి టైం వేస్తుంది. ఒక స్క్రీన్ షాట్ పెట్టేసి టైం ఎంతనో చూసి ఆ టైం మన ఇక్కడ ఆప్షన్స్లో కరెక్ట్గా పెట్టాలి. తప్పకుండా ఉంటుంది A1 ఎగ్జామ్లో టెల్లింగ్ టైమ్ ఇన్ జర్మన్. ఓకే, సో ఈ వీడియోస్ని మళ్ళీ మళ్ళీ ప్లే చేసుకొని టైం ఎలా చెప్పాలో కరెక్ట్గా నేర్చుకోండి. ఓకే, మీకిన కరెక్ట్గా అర్థమైంటే నాకు ఏం చేస్తారంటే 9:45 జర్మన్లో ఎలా చెప్తారో నాకు కామెంట్స్లో రాయండి. అలానే 9:30 2 రకాలుగా చెప్పొచ్చు జర్మన్లో. ఆ 2 రకాలుగా ఎలా చెప్పొచ్చో 9:30ని అది కూడా కామెంట్లో రాయండి. ఆల్రైట్, ఇంతవరకు చూసారంటే కొంచెం వీడియోస్ని లైక్ కూడా చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో నేను పెడుతూ ఉంటాను. సరే సరే ట్రై చేస్తా. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఆల్రైట్, until we meet next class, bis zum nächsten Mal, auf Wiedersehen.